అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. సో, దీని వలన ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్‌దారికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి నిధులనేవి అయితే ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవి అయితే జమ చేస్తుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ఎప్పుడు జమ చేస్తుంది, ఎవరు అర్హులు ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ యొక్క ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అందించేవారండి. అయితే ఈ యొక్క ప్రభుత్వం దాన్ని చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ పెంచి అయితే అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 4,016 అలాగే 6,016 ఎప్పుడు అందిస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి చాలామంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తుందండి. సో, ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయబోతుందండి. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క అర్హులకి కూడా పెన్షన్ సంబంధించి అయితే మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. సో, దీనికి సంబంధించి మనకి గైడ్లైన్స్ కూడా అధికారిక ప్రకటన కూడా త్వరలో అయితే రాబోతుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.